మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు జయలక్ష్మి. నేను గొల్లపల్లి అనే విలేజ్ నుంచి వచ్చాను. నేను వైష్ణవి మహిళా డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ సెమ్ ఫలితాలలో నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ కూడా ఒక 2 సెమ్స్ నుంచి నేను టౌన్ ఫస్ట్ వచ్చాను. ఈసారి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. దానికి కారణం మా మేనేజ్‌మెంట్, మాకెవరైతే చెప్తున్నారో స్టాఫ్ అందరూ ఫస్ట్ నుంచి కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. నేను ఇంకా ముందుకెళ్ళాలని వాళ్ళు కోరుకుంటూ, నాకు ఇంకా మోటివేట్ చేస్తూ కొన్ని బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్ యూ. ఇక్కడ హాస్టల్ ఫుడ్ కూడా బావుంటుంది. నేను హాస్టల్‌లోనే ఉంటున్నాను. ఫస్ట్ టైమ్ నేను హాస్టల్‌లో ఉండడము డిగ్రీకి. కానీ ఇక్కడ ఫుడ్ గానీ, సెక్యూరిటీ గానీ, వాళ్ళు అందించే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మనం ఎళ్లి ఫ్రీగా చెప్పుకోగలుగుతున్నాము. ఈ కాలేజ్ అనేది మేనేజ్‌మెంట్ గానీ, ఏదైనా మనం ఒకసారి అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ వెళ్ళినా చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ రమ్మంటారు. చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటారు. గర్ల్స్‌కి కనిగిరిలో ఇదొక గొప్ప అవకాశం అని అనుకుంటున్నాను. ఇలాంటి కాలేజ్ అంటే కనిగిరిలో ఇంతవరకు వుమెన్స్ కాలేజ్ లేదు. సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో గర్ల్స్‌కి. ఈ కాలేజ్‌లో అయితే వుమెన్స్ కాలేజ్‌లో అయితే ఖచ్చితంగా మనం చాలా సేఫ్‌గా ఉండగలం. ఇదంతా గూడా మా పేరెంట్స్ గాని, నన్ను ఇక్కడి వరకొచ్చానంటే నా మేనేజ్‌మెంట్ కానీ, వీళ్ళందరూ నన్ను చాలా ప్రోత్సహించారు. నా పేరు విజయలక్ష్మి. ఈ కాలేజీ కరస్పాండెంట్ నేను. ఈ యూనివర్సిటీ ర్యాంక్ అనేది అంత ఈజీగా అయితే రాలేదండి. మేము చాలా కష్టపడ్డాము. మేము అందరం పిల్లలు అందరం కలిసి కష్టపడ్డాము. దీనికోసం మేము టైమ్ టు టైమ్ షెడ్యూల్ యేసుకొని క్లాసులు నిర్వహించడం, పిల్లల కోసం సెపరేట్‌గా క్లాస్ స్టడీ అవర్స్ పెట్టడం, వాళ్ళకి మళ్ళీ డౌట్స్ ఉన్నాయేమో అనేసి మళ్ళీ సెపరేట్‌గా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయో మళ్ళీ క్లాసులు తీసుకోవడం, చెప్పడం. ఇంకా అర్థం గానియి ఉంటే ప్రొజెక్టర్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. ఇంకా కొన్ని అర్థం గానియి ఉన్నాయంటే కంప్యూటర్ ద్వారా ల్యాబ్‌లో ప్రాక్టీస్ చేయిచ్చి, కాలేజీలోనే హాస్టల్ వసతి కలదు. ఇక్కడ మంచి రుచికరమైన ఆహారము పిల్లలకి అందుబాటులోనే ఉండేటట్లు నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలకి అంటే ఇది గర్ల్స్ కాలేజీ కాబట్టి అంటే సెక్యూరిటీ పర్పస్‌లో నేను ఎప్పటికప్పుడు వచ్చి చూసుకోవడం, చెక్ చేసుకోవడం, ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అనేసి, సెక్యూరిటీ ఎలా ఉందనేసి అన్నీ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాను. పిల్లలకి కావాల్సిన సెక్యూరిటీ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. దగ్గరలో ఉండబట్టి, నెక్స్ట్ కాలేజీకి దగ్గరలో ఉండబట్టి వాళ్ళకి కావాల్సిన ఏ అవసరాలైనా చాలా షార్ట్ టైమ్‌లోనే నేను రెక్టిఫై చేసుకొని, చేంజ్ చేసుకోవడానికి నాకు దగ్గరుండబట్టి చాలా బెనిఫిట్‌గా ఉంది. మా కాలేజీ క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన సపోర్ట్ చేసి, వాళ్ళు జాబ్‌లో సెట్ అయ్యేటట్టు చేయడానికి మేము ఫుల్‌ఫిల్‌గా సపోర్ట్ చేస్తున్నాం పిల్లలకి. నా పేరు వెంకట్రావు సార్. నాలుగు గొల్లపల్లి. జయలక్ష్మి మా అమ్మాయి. వైష్ణవి మహిళా డిగ్రీ కాలేజీ యజమాన్యం బాగా సపోర్ట్ చేసి మంచి యూనివర్సిటీ టాపర్గా తెచ్చారు. మా అమ్మాయికి ర్యాంక్ రావడం వల్ల ఫస్ట్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏకే యూనివర్సిటీలో థర్డ్ సెమ్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి కనిగిరి వైష్ణవి డిగ్రీ కాలేజ్ విద్యార్థిని జయలక్ష్మిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి విద్యార్థులకి ప్రోత్సాహం ఉండాలి. అటువంటి ప్రోత్సాహం బాగా అందిస్తూ, మంచి ఫ్యాకల్టీ పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ మరి నంబర్ 1 స్టూడెంట్స్‌గా తీర్చిదిద్దినటువంటి క్రెడిట్ అంతా కూడా వైష్ణవి డిగ్రీ కాలేజీ ఫ్యాకల్టీదని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆడపిల్లలకి కావాల్సినటువంటి భద్రత ఉంటుంది. ఒక ఫ్యామిలీ లాగా పిల్లలతో మాట్లాడటం గానీ, మోరల్ వాల్యూస్ నేర్పించడం గానీ, వాళ్ళలో ధైర్యాన్ని నింపడం గానీ, అనేక రకమైనటువంటి యాక్టివిటీస్‌ని వాటిల్లో పార్టిసిపేట్ చేపించడం గానీ, ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్‌ని ఒక నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తాయి. అంతేగాని బావిలో కప్పల్లాగా వాళ్ళని రూముల్లో పడేసి ఎట్లంటే అట్ట వాళ్ళని ప్రెషర్‌కి లోను చేస్తే మరి ఫలితాలు చాలా తక్కువగుంటాయి. ఇవి చూస్తా ఉన్నాం. పెద్ద పెద్ద ఎత్తున హోరున మైకుల్లో వినిపిస్తా ఉంటాయి. విజయవాడ, హైదరాబాదు ఇవన్నీ గూడా. అదే కాదు మా ప్రాంత విద్యార్థులు, పశ్చిమ ప్రాంతమైన ఈ కనిగిరి ప్రాంతంలో విద్యార్థులు ఒక్క విద్యలోనే కాదు, అన్ని రకాల యాక్టివిటీస్‌లో గూడా మరి నేషనల్ లెవెల్‌లో ఉంటున్నారు. ఈ ఈ స్టూడెంటు ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలని, ఈ ఈ కాలేజీకి ఒక గెస్ట్ లాగా రావాలని నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఒక రోల్ మోడల్‌గా మరి ఈ అమ్మాయి ఉంటుందని నేను భావిస్తాను. ఒక ఎడ్యుకేషన్‌లోనే కాదు. నేను గతంలో కూడా చూశాను. కొన్ని కొన్ని యాక్టివిటీస్‌లో కూడా ఈ అమ్మాయి ఫస్ట్ ర్యాంకు
వస్తా ఉంది. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక మార్కు, అర మార్కు అటు ఇటుగా ఉన్నారు. మొత్తం మీద కాలేజీలో టోటల్‌గా మంచి ర్యాంక్స్ సంపాదిస్తున్నందుకు నిజంగా వైష్ణవి డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. పైగా నేను ఈ ప్రాంతంలోనే అన్ని కాలేజీలు, స్కూల్సు అన్నీ చూస్తూ ఉంటాను. అబ్జర్వ్ చేస్తా ఉంటాను. నేనైతే మంచి ఫలితాలు వస్తున్నటువంటి కాలేజీని అభినందిస్తూ నా సపోర్టు ఫుల్‌గా ఉంటుంది. ఇటువంటి ఎడ్యుకేషన్ యాక్టివిటీస్‌ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.